ఇక ట్యాపింగ్ పై వైసీపీ టీడీపీ మధ్య పొలిటికల్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. తప్పుడు కథనం ఆధారంగా పిల్లేంటిని వైసీపీ ప్రశ్నిస్తుంది. నిన్న కోర్టులో ఇదే తరహా వాదనలు ప్రభుత్వం వైపు నుంచి వినిపించాయి. ఆధారాల్లో ఉన్నాయని టీడీపీ అంటోంది. ప్రధానికి చంద్రబాబు లేఖపై మరోవైపు బీజేపీ రెండోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. మొన్న విష్ణువర్ధన్ రెడ్డి, నిన్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఈ విధంగా లేఖ రాయడం ఏంటి, ఇది ఒక కోర్టు పరిధిలో వ్యవహారానికి సంబంధించి అంటూ ఆయన అభ్యంతరం వ్యక్తపరిచిన అంశం కూడా మనం చూస్తున్నాం. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గత 2-3 రోజులకి ఫోన్ ట్యాపింగ్, అలాగే వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య ఇదే అంశానికి సంబంధించిన మాట యుద్ధంపైనే తిరుగుతున్నాయి. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాకమాన్ రాజశేఖర్ గారు 10 టీవీ స్టూడియోలో. ఇక బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు శాసనమండలి సభ్యులు దీపక్ రెడ్డి గారు. రైట్ రాజశేఖర్ గారు, ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు సరైన సమయంలో బయటపడతామని నిన్న కూడా టీడీపీ చెప్తోంది. ఈ వాదనల నేపథ్యంలో అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదన్నది ఒక చర్చ. మీరు కానీ నేను కానీ ఎవరు కూడా ఇంకా దాన్ని ఒక ఫైనలైజ్ చేయలేము. ఒకవైపు ప్రధానికి లేఖ రాయటం, డీజీపీ ఏమో చంద్రబాబు నాయుడుకి లేఖ రాయటం, ఇది ఓవరాల్గా అంటే అసలు జరిగిందా జరగలేదన్న చర్చ రేపొద్దున తేలుతుంది. ఒకవేళ జరిగితే తేలుతుంది, జరగకపోయినా జరిగిందని ఆరోపణలు చేస్తున్న వాళ్ళు ఆరోపణలు వాస్తవం లేదు, అందులో పసలేదని అది తేలిపోతుంది. అది ఒక ఇష్యూ. మీరేం చెప్తారు దీనిపైన? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఈ ట్యాంపరింగ్ ఆరోపణలు అనేటువంటిది పెద్ద కుట్ర ఇందులో దాగి ఉందండి. అంటే ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనేటువంటి ఉద్దేశంతో లేదా మరి ఈ అభాసుపాలు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిష్టతకు కూడా భంగం కలిగించాలనేటువంటి ఆలోచనతో పన్నినటువంటి కుట్రలో భాగమే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది. అంటే ఇప్పటికీ 24 గంటలు అయింది. స్వయానా హోమ్ మినిస్టర్ గారు సాక్ష్యాధారాలు ఉంటే చెప్పండి అని మాట్లాడటం జరిగింది. డీజీపీ గారు కంప్లైంట్ ఇవ్వండి సాక్ష్యాధారాలతో అని డీజీపీ గారు చెప్పడం జరిగింది. మరి ఇద్దరు హోమ్ మినిస్టర్ గారు సుచరిత గారు చెప్పడం జరిగింది, డీజీపీ గారు చెప్పడం జరిగింది, సావంగ్ గారు. ఈ రోజుకి ఇప్పటికి 24 గంటలు అయినప్పటికీ ఇంతవరకు సాక్ష్యాధారాలు లేవు, కంప్లైంట్లు లేవు. అంటే నేనేమంటానంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక కంప్లైంట్ ఇచ్చారు, ఒక లేఖ రాశారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ ఏంది జరిగింది కదండి, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది స్పష్టంగా బయటకు వచ్చింది కదండి. ఆ రోజు ఎందుకు విచారణ అడగలేదండి? ఆ రోజు విచారణ అడిగితే వాస్తవాలు బయటకు వస్తాయనా? అంటే ఆయన ఆ రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనేటువంటి చేసినటువంటి కుట్ర బయటకు వస్తుందని దానికి విచారణ అడగలేదా ఆ రోజు అని నేను అడుగుతున్నానండి. అయితే ఈరోజు పని కట్టుకొని ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు శరవేగంగా సాగుతూ 90% పైనటువంటి జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవ్వనటువంటి హామీలు కూడా 40 అమలుపరుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా అభాసుపాలు చేయాలన్న ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఇది. అయితే ఇప్పుడు ఒకవైపు ట్యాపింగ్ జరగలేదు, తప్పుడు ఆరోపణలని అంటూనే మరోవైపు ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేసుకుంటున్నారని నిన్న టీడీపీ రేజ్ చేసిన ప్రధాన ఆరోపణ. ఇప్పుడు వాళ్ళు ఒకటేనండి, ఇప్పుడు కొంత డిఫెన్స్లో పడింది అధికార పార్టీ అని. ఇప్పుడు వాళ్ళు ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు రాజధానిలో జరిగినటువంటి కుంభకోణాలు, అవినీతి, అడ్డగోలు, దోపిడీ, మేము ఎన్నికల ముందు చెప్పాము విచారణ జరిపిస్తాము, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని. ఆ విచారణలు చర్యలకు ఎప్పుడైతే ప్రారంభించారో మరి అధికారుల్ని, పోలీసు కానీ రెవెన్యూ కానీ అధికారులను కూడా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ ట్యాంపరింగ్ చేస్తున్నారు, ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడుతూ. అయితే మేము ఒకటే చెప్తున్నాం సార్, మాకెవరితోటి లాలోచి పడాల్సిన అవసరం లేదు. మేము ఎవరితోటో మేమేదో కేంద్రంలో వాళ్ళతోటి మాట్లాడి ఏదో దీని గురించి మేమేదో వాళ్ళ యొక్క హెల్ప్ మేము కోరుతున్నాం అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నాం. అలాంటిది ఏం లేదు, అవసరత కూడా మాకు లేదు. అయితే నేను ఒకటే అడుగుతున్నాను, ఈవెన్ కోర్టుకు వెళ్ళింది, కోర్టుకు సంబంధించి కూడా ఇప్పుడు పత్రికల్లో వచ్చినటువంటి
వార్తల పత్రికలు ఏదైతే వచ్చిందో మరి వాళ్ళని కూడా ఈ రాజ్యంలో ప్రతివాదులుగా చేర్చాల్సిన అవసరం ఉందని కూడా మేము ప్రభుత్వం కోరటం జరిగింది. ఎందుకంటే ఏ ఆధారాలతో పత్రికల్లో వేశారు అనేటువంటి మాట కూడా రావాలి కదండి, సాక్ష్యాధారాలు ఉండాలా. ఇప్పటికి మా దగ్గర సాక్ష్యాధారాలు ఉంటాయి అన్నారు కదండి, సాక్ష్యాధారాలు బయట పెట్టమనండి. ఇప్పుడు సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు బయట పెట్టాలి. దీపక్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటున్నారు కానీ ఇప్పటికే ఆధారాలు బయట పెట్టడం లేదు. ఒక తప్పుడు కారణంగా పిల్లేయడం ఏంటన్న ప్రశ్న అధికార పార్టీ నుంచి వినిపిస్తోంది. ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేసుకుంటున్నారని నిన్న టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అది కూడా కేవలం అబద్ధాలు మాత్రమే, ఎలాంటి ఆధారాలు లేవన్నది వైసీపీ మాట. నిజంగా ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేసుకుంటున్నారన్న దానిపై ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఒకటండి, ఎప్పుడు మాట్లాడని హోంమంత్రి గారు మీడియా ముందుకు వచ్చి రుజువులు చూపిమని చెప్పి అడుగుతున్నారు. ఓకే, ఎన్ని కేసులు మేము గత 14 నెలల్లో డీజీ గారికి ఇచ్చినా గానీ ఇంతవరకు ఒక్క దాని మీద కూడా యాక్షన్ తీసుకోలేని డీజీ గారు మాకు ఎవిడెన్స్ ఏంటి అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. ఈ లాస్ట్ 1.5 డేలో వైసీపీ నాయకులందరూ ఒకరికి మించి ఒకరు లైన్గా రుజువు చూపిండి అని చెప్పి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ప్రజల దృష్టికి తీసుకొని రావాలండి. పాత రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు అప్పుడు ల్యాండ్ లైన్స్ ఉన్నప్పుడు ఒక ప్రొసీజర్ ఉంది. వీళ్ళు ఆ విధంగా ఫోన్ ట్యాపింగ్స్ ఇప్పుడు చేయలేదండి, ఎందుకంటే టెక్నాలజీ మారింది. ఇప్పుడు మొబైల్ సిస్టమ్స్ వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు చేసిన ట్యాపింగ్ ఏంటంటే ఒక ప్రైవేట్ ఏజెన్సీని వాడి చేశారు. సో వాళ్ళు ఏం క్రైమ్ చేశారో వాళ్ళకి తెలుసు. సో ఆ క్రైమ్ రెగ్యులర్ పాత సిస్టంలో పోతే దొరకదు అని చెప్పి ఇంత ఖచ్చితంగా మాకు రుజువు చూపిండి అని అంటారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, నిన్నటి నుంచి డిస్కషన్స్ లో అన్నిటిలో మీరు ట్యాప్ చేయలేదు అని మీకు నమ్మకం ఉంటే ఎందుకు మీరు భయపడుతున్నారు? స్వాగతించండి, సెంట్రల్ ఏజెన్సీస్ వస్తాయి, వాళ్ళు తేలుస్తారు ఏం జరిగినాయో. వాళ్ళు భయపడి ఎంతసేపు రుజువులు చూపిండి ఏదో ఒక పత్రికలో వచ్చింది అని అంటారు. ప్రపంచంలో జరిగిన పెద్ద కుంభకోణాలన్నీ బయటకి ఒక పత్రిక కథనంతోనే జరిగినాయి. యుఎస్ ప్రెసిడెంట్ నిక్సన్ దిగిపోయింది కూడా ఒక పత్రిక కథనంతోనే. సో వీళ్ళు అర్థం చేసుకోవాలా, కంటిన్యూగా ఏదో ఒక విధంగా మాట్లాడి డైవర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదన్నా మాట్లాడండి, చంద్రబాబు గారిని అక్యూజ్ చేస్తారు, గతం గురించి మాట్లాడతారు. ఇప్పుడు జరిగే ఇష్యూస్ గురించి మేము మాట్లాడితే 2 నుంచి 5 సంవత్సరాల క్రితం వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండేదాని సంగతి వాళ్ళు మాట్లాడతారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకటి జడ్జిల గారిని మీరు బ్లాక్మెయిల్ చేయటం అనేది వాస్తవం కాదా? మీడియాలో మీ నాయకులు జడ్జిల గారిని అక్యూజ్ రకరకాల మాటలు అనలేదా? సోషల్ మీడియాలో ఏ విధంగా జడ్జిల్ని మీరు అక్యూజ్ చేసినారు? ఇవన్నీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ క్లియర్ గా ఉంది. మరొకటి నేను సీరియస్ గా చెప్పాలంటే చేసే ఒక అధికారి ఎక్కడ జరగటం లేదు, జాగ్రత్త, మీరు రెగ్యులర్ ఫోన్లలో మాట్లాడొద్దు అని చెప్పినారు. సో ఇది వాస్తవం అని చెప్పి నేను తెలుపుతున్నానండి. ఓకే, అంటే ఆధారాలు ఇవ్వాలని డీజీపీ అడిగారు, అప్పుడు కూడా ఆధారాలు చూపడం లేదు. అసలు టీడీపీ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నది వైసీపీ ప్రశ్న. ఇప్పుడు ఒక మర్డర్ జరిగితే బాడీ దొరకద్ది, దీంతో ఎవిడెన్స్ ఏంది? దీంతో ఎవిడెన్స్ ఎట్లా వస్తుందండి? ఏమైనా డిపార్ట్మెంట్ మా చేతిలో ఉందా? టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్. మేము అడిగేది అదే కదా, సెంట్రల్ ఏజెన్సీ వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తే ఆధారాలతో సహా బయటపడతాయి అని చెప్పి మేము చెప్తున్నాము. ఆ బీజేపీ వాళ్ళు ఏంటంటే పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు, మాకేం సంబంధం అంటారు. ట్రై అనేది ఎవరి కింద ఉందండి? ఇట్ ఈస్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్, ఇట్ ఈస్ నాట్ అండర్ స్టేట్ గవర్నమెంట్. ఎట్లా మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు అంటారు? స్టేట్ గవర్నమెంట్కి ఏమన్నా సంబంధం ఉందా ట్రైతో? అది బేసిక్ నాలెడ్జ్ లేకుండా కూడా మాట్లాడుతూ ఉంటే ఎట్లండి? అడుగుతున్నారు కదా, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి మాత్రం ఇట్లా అయిపోయింది. దీపక్ రెడ్డి గారు అంటే అదే డీజీపీ ఆధారాలు ఉంటే ఇవ్వండి, దర్యాప్తు చేస్తామని చెప్పారు కదా, మీరెందుకు ఆధారాలు ఇవ్వడానికి వెనకాడుతున్నారు? దాని కొరకే కదండి మేము అడిగేది. కేంద్ర ఏజెన్సీస్ వస్తే మీకు ఆధారాలతో సహా బయటకు వస్తాయి అని చెప్పి చెప్తున్నాము.
అండ్ ఎవరు ఈ కేసు వేసినారో ఆ మాజీ జడ్జి గారు మేము ఆధారాలు ప్రెజెంట్ చేస్తున్నాము, నా దగ్గర ఉంది అని చెప్పి వారు చెప్పినారు. డీజీపీ గారికి డైరెక్ట్ గా మేము ఏదైనా ఆధారాలు ఇస్తే వీళ్ళు ఏమైనా తక్కువైన వాళ్ళ ఈ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఆ ఎవిడెన్స్ ని మాఫీ చేసుకుంటారు వాళ్ళు. అందుకనే ఎంతసేపు మాకు ఆధారాలు ఏంటి ఆ ఆధారాలు తీసుకొని అవి క్లియర్ చేసుకునే ఉద్దేశం వాళ్ళది. రైట్, 4 రోజులు ఓపిక పట్టమనండి, వస్తాయి అన్ని బయట. రాజశేఖర్ గారు 4 రోజులు ఓపిక మా తప్పు అయితే ప్రజల ముందు మేము చులకన అవుతాం కదా. వాళ్ళు నీతివంతులు అయితే ఆధారాలు ఉన్నాయని నిన్న కూడా ఆయన ఒక ప్రకటన చేశారు. రెండోది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కేంద్ర టెలికమ్యూనికేషన్ ట్రాయ్ పరిధికి సంబంధించింది కాబట్టి ఆ ఏజెన్సీలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆధారాలు ఇస్తామంటున్నారు దీపక్ రెడ్డి గారు. ఆధారాలు లేకుండా బేస్లెస్గా ఇలాంటి ఆరోపణలు నేను చేయట్లేదు అనేది వాళ్ళ వాదన. సార్ ముందుగా దీపక్ రెడ్డి గారికి నేను ఒక మాట అడుగుతున్నాను. హోమ్ మినిస్టర్ గారు ఇంతవరకు మాట్లాడలేదు అనేటువంటి మాట ఉపసంహరించుకున్నాను. ఎందుకంటే అనేక సందర్భాల్లో హోమ్ మినిస్టర్ గారు మాట్లాడటం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు మాట్లాడలేదు అంటే వీళ్ళు అంటే ఏ ఆలోచనతో వీళ్ళు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక మహిళని మాట్లాడుతున్నారా, ఏదో ఒక దళిత మహిళని మాట్లాడుతున్నారా, లేకపోతే ఏ విధంగా వీళ్ళు అవమానపరిచే విధంగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక ఛానల్స్లో కూడా హోమ్ మినిస్టర్ గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఉపసంహరించుకోకపోతే తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి వస్తాయి వాళ్ళ మీద చట్ట ప్రకారం. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ హోదానే కాదు, ఒక దళిత మహిళలుగా గౌరవించి జగన్మోహన్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ పదవి ఇస్తే ఈరోజు ఆవిడ సమర్థవంతంగా ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉంటే, సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటే ఏం ఆరోపణలు చేస్తారండి వీళ్ళు? ఎన్నిసార్లు మాట్లాడారండి టీవీ ఛానల్స్లో? వీళ్ళు ఈ దేశంలో ఉన్నారా దీపక్ రెడ్డి గారు, లేదా పరాయి దేశంలో ఎక్కడ ఉన్నారా? అది అలా ఉంచండి సార్. ఇప్పుడు చంద్రబాబు మేమేదో మాఫీ చేస్తాము, మాకు ముందే కానీ తెలిస్తే, సాక్ష్యాధారాలు తెలిస్తే అని. సార్ అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిన, మేనేజ్ చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు, మాది కాదు. చూసాం ఎప్పటికీ ఎన్నో కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పటికీ కూడా పెండింగ్ ఉన్నాయి. అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టేలు తెచ్చుకొని విచారణకు కూడా రాకుండా ఉన్నాయంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏముంటుందండి? సరే, అది అలా ఉంచండి. అంటే రుజువులు కావాలని కదా 2 రోజులుగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. నేను అందుకే అడుగుతున్నాను సార్, రుజువులు అంటే సార్ నిజంగా జరిగిందో లేదో అనేది దర్యాప్తు రేపొద్దున కేంద్ర దర్యాప్తు సంస్థలు వచ్చినప్పుడు తేలుతుంది కదా. ఎవరైతే పిటిషన్ వేశారో పిటిషన్ వేసిన వాళ్ళు మదర్ ఆధారాలు ఉన్నాయి, సరైన సమయంలో సమర్పిస్తామని వాళ్ళు చెప్తున్నారు కదా. ఈ గాలి మాటలు మాట్లాడొద్దని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. ఓకే, సాక్ష్యాధారాలతో రమ్మని అడుగుతున్నాం సార్, ముందు నుంచి అదే మాట చెప్తున్నాం. ఓకే, కాబట్టి వాళ్ళకి విచారణకి మేమేదో భయపడుతున్నాం, విచారణకి మేము సిద్ధంగా ఉన్నాం, ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నాం. సిబిఐ విచారణ వేయించుకున్న చరిత్ర వైఎస్ఆర్ కుటుంబాన్ని. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వేయించుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయించుకున్నారు ఆ రోజు. కాబట్టి అలాంటి చరిత్ర కలిగినటువంటి వాటి వీళ్ళు సిబిఐ వద్దు, ఆంధ్రప్రదేశ్లో సిబిఐని రానియము, ఈడీని రానియము, వాటి మీద మాకు నమ్మకం లేదు అని మాట్లాడినటువంటి వ్యక్తులు ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీ వెళ్ళి లెటర్స్ ఇస్తారు, ఏ విధంగా పిటిషన్లు పెడతారు, ఏ విధంగా వీళ్ళు విచారణలకి కోరుతా ఉన్నారండి. వీళ్ళకి ఆ రోజు నమ్మకం లేదు, ఈ రోజు నమ్మకం వచ్చింది. అదే మోడీ గారిని ఇష్టరాజ్యంగా తిట్టారు, ఇష్టరాజ్యంగా కుటుంబ విలువలు తెలియదు అన్నారు, భార్యలను కూడా భార్యని ఏలుకోలేని మోడీ గారు దేశాన్ని ఏమి వెళ్తాడని మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు మోడీ గారి ఫోటో జేబులో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా చూస్తా ఉన్నాం. అందుకని మేము అడుగుతున్నాం, మేము విచారణ సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు కూడా ఓటు కేసుకు సంబంధించి వాళ్ళు కూడా విచారణకు సిద్ధమేనా? ఎందుకు స్టేల్ తెచ్చుకొని తిరుగుతున్నారు? దాన్ని కూడా విచారణకి రమ్మని అడుగుతున్నారు. అంశం ఉంది సార్, ఒక్క అంశం, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి మీ విచారణకు సిద్ధమే, ఓటు నోటుకు సంబంధించి ఎందుకు విచారణకు స్టేల్ తెచ్చుకొని దాన్ని పదే అడ్డుకుంటున్నారని రాజశేఖర్ గారు అడుగుతున్నారు. సతీష్ గారు ఒక్క అంశం సార్, జడ్జీలకు సంబంధించి సార్, జడ్జీలకు సంబంధించినటువంటి అంశము, జడ్జీలకు సంబంధించి వీళ్ళు తప్పించుకోవాల్సిన అవసరం ఏంటంటే జడ్జీలు రక్షణ కల్పించేటువంటి వాళ్ళు న్యాయబద్ధంగా కల్పించి ఒకవేళ ట్యాపింగ్ జరిగితే జడ్జీలు జడ్జీలు కూడా రాజకీయ ప్రయోజనాలతో వినియోగించుకున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు. భయపడుతుంటారు.
దీపక్ రెడ్డి గారు మాట్లాడండి. ఇదే ధోరణి ఉంటది. వాళ్ళు నాన్ స్టాప్ మాట్లాడుతూ ఉంటారు, ఏం వినరు, డిబేట్ చేయరు. ఎంతసేపు చంద్రబాబు గారిని తిడతాము, లేకపోతే పాత హిస్టరీ మాట్లాడతాం. అది తప్ప వాళ్ళకి రెండో చేత కాదు. దీపక్ రెడ్డి గారు చెప్పండి సార్, వింటాం మేము. అంటే నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తానండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నప్పుడు, ఆ సిబిఐ కేసులు ఉన్నప్పుడు, వారు అధికారంలో లేనప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారి మీద ఒక ట్యాపింగ్ ఇన్సిడెంట్ చేసి ఒక ఎస్పీ గారు, ఒక సిఐ స్థాయి అధికారి ఇద్దరు సస్పెండ్ అయినారు. అంటే వీళ్ళకి ఒక చరిత్ర ఉంది ముందు నుంచే, ఎట్లా ట్యాపింగ్ చేయాలా, ఏం చేయాలా వాళ్ళకంతా తెలుసు. ఇక్కడ ఏం చేసినారు అని అంటే, ప్రైవేట్ ఏజెన్సీని వాడి జడ్జి గారికి ఒక మెసేజ్ వచ్చింది, ఇది చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అని చెప్పి మెసేజ్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏంటి అని ఆయన వచ్చినాడు. మొత్తంగానే ఫోన్ ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోయి ఇంకా ఫోన్ సరిగ్గా రెస్పాండ్ కాకుండా ఉండింది. అది ఆయన ఈ ఫోన్ ఎందుకు ఇట్లా పనిచేయటం లేదు అని చెప్పి వాళ్ళ పిఏకి చెప్తే అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. సో మేము ఇది తప్పు అని ఎవరన్నా చెప్తే ప్రభుత్వంలో ఉండేవాళ్ళు, బాధ్యత ఉండేవాళ్ళు, రెస్పాన్సిబిలిటీ ఉండేవాళ్ళు ఎవరన్నా ఏం చెప్తారు, దాని మీద మేము చర్య తీసుకుంటాము, లేకపోతే ఇన్వెస్టిగేట్ చేస్తాము అని అంటారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు వెరైటీ మనుషులు. ఫస్ట్ థింగ్ తిరిగి వేరే వాళ్ళని తిడతారు. అయ్యా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎనీ అలిగేషన్ మీ పైన వస్తే జవాబు చెప్పాల్సిన బాధ్యత డెమోక్రసీలో మీ మీద ఉంది. అసలు డెమోక్రసీ ఎట్లా ఫంక్షన్ అవ్వద్దో మీరు ఏబిసిడీలు ముందు నేర్చుకోండి. మమ్మల్ని ప్రశ్నించకూడదు, మా ఇష్టానుసారం మేము చేస్తాము అని అంటే మీరు ఫీఫ్టంలోనో ఒక రాజుల సంస్థానంలో లేరు. డెమోక్రసీలో యు ఆర్ ఆన్సరబుల్. మాకే కాదు, ప్రజల్లో ఎవరు మిమ్మల్ని ప్రశ్నించినా మీరు ఆన్సర్ చేయాలా. ఫస్ట్ ఆ కల్చర్ నేర్చుకోండి మీరు. మాకు మీరు కల్చర్ లో చెప్పాల్సిన అవసరం లేదండి. నిమ్మగడ్డ గారు హోటల్ కు పోయినారని చెప్పి ఎట్లా తెలిసిందండి? ట్యాప్ చేయకపోతే ఫోన్ ట్యాప్ చేయటము, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవటము. మరొకటి 3 క్యాపిటల్స్ ఇష్యూ అప్పుడు నేను మా ఎమ్మెల్సీల మధ్యలో మేము మాట్లాడుకున్నాము. ఒక వైసీపీ నాయకుడు సేమ్ టాపిక్ నాతో మాట్లాడాడు. ఆ రోజు ట్యాప్ చేయకుండా ఉంటే మా ఫోన్ లో ఆయన ఎట్లా మాట్లాడతారండి? మేము పర్సనల్ గా మాట్లాడిన సమావేశంలో ఉన్న ఎమ్మెల్సీ కూడా బయటకు లీక్ చేయొచ్చు కదా. సేమ్ థింగ్. మీ పార్టీ నేత ఎవరైనా లీక్ చేయొచ్చు కదా, దేర్ ఇస్ అ పాసిబిలిటీ. అది కూడా మనం మాట్లాడదాం. రాజశేఖర్ గారు, అంటే ఖచ్చితంగా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాము. లీక్ చేశారా? ఆయన కూడా చెప్తున్నాడు కదా సేమ్ థింగ్. నేను ఎవరితో పర్సనల్ గా మాట్లాడింది, ఎవరో ఇంకొక నాయకుడు మాతో మాట్లాడినాడని చెప్పి మీరు ట్యాప్ చేస్తున్నారు. ఇది వాస్తవము. ఎంత తప్పించుకోవాలన్నా తప్పించుకోలేరు. రైట్, మీరు ట్యాప్ చేస్తుందన్నమాట వాస్తవము. పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయి, తప్పించుకోలేరు అంటున్నారు దీపక్ రెడ్డి గారు. వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే న్యాయ వ్యవస్థలను కూడా రాజకీయ ప్రయోజనాలకి వినియోగించుకుంటున్నారంటే ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుందండి. ఇప్పుడు సార్ ఒకవేళ ఇప్పటికీ అడుగుతున్నాం సార్, ఇప్పటికీ అడుగుతున్నాం, ఎవరు ఫోన్ ట్యాప్ చేశారు అది మీరు క్లారిటీతో పెట్టుకోండి ముందు. మీరు ఆగండి, మీరు చెప్తే మీ నీతులు వినేటువంటి స్థితిలో మేము లేము. మీరు నీతులు చెప్పే స్థాయిలో లేరు, స్థితిలో లేరు. మీరు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, ప్రజలు మిమ్మల్ని చీకొట్టారు, చీపులతో కొట్టారు. మీరు తెలుసుకొని మెసులుకోండి. మీరు సరే అలాగండి సార్, ఒకటే చెప్తాను సార్, నేను చెప్తాను సార్. మీరు అడ్డగోలు ఆరోపణలు, అడ్డగోలైనటువంటి వ్యవహారాలు చేస్తా ఉంటే మేము మీకు ఆన్సర్లు చేస్తూ ఉంటామా, లేదా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటామా? మేము మీ ఆరోపణలకు అర్థం ఉందా? మీ గాలి మాటలకి సమాధానాలు చెప్పడానికి మేము లేము ఇక్కడ. మేము ఇప్పుడు అడుగుతున్నా, ఇది గాలి మాట అని కంప్లైంట్ ఇవ్వమనండి. ఎవరు ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళు గాలి ఆరోపణలు ఇప్పుడు కోర్టు పరిధిలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు ఏదో ఒక సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా. రేపు మళ్ళీ విచారణ రాబోతుంది హైకోర్టు. వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మాకు. ఎందుకంటే వీళ్ళు చేయని ఆరోపణ చెప్పారని మేము అధికారంలోకి వచ్చినట్టు ఈ రోజు కూడా ఏదో ఒక ఆరోపణ చేస్తూ ఏదో విధంగా వాళ్ళ పార్టీని, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ రోజు తెలుగుదేశం పార్టీ మునిగిపోయినటువంటి పోతున్నటువంటి నావది. దాని నుండి అందరూ వెళ్ళిపోతా ఉన్నారు. సిబిఐ దర్యాప్తుకు డిమాండ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఉనికిని కాపాడుకోవడానికి మా మీద బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీ కాదండి,
ఏ ఎంక్వైరీకి కోర్టు నిర్ణయం తీసుకున్నా ఏ ఎంక్వైరీ కానీ మేము సిద్ధంగా ఉన్నాం. రైట్. అంతేగాని వీళ్ళు ఏదో అడ్డగోలు ఆరోపణలు ఏదో ఒక పత్రిక వీళ్ళకి అనుకూలమైన పత్రిక Okay. వీళ్ళ జేబు సంస్థలు ఏదో రాశాయని చెప్పి మేము విచారణకి పత్రిక కథనం కాదు, ఆధారాలు ఉన్నాయి, నేను పిటిషన్ అని కూడా చెప్పారని దీపక్ రెడ్డి అంటున్నారు. నేను అందుకే అంటున్నాను సార్, అసలు నేను ఒకటే ఆధారం అడుగు. ఆధారం అనేటువంటిది ఓకే. ఎవరు ఫోన్ ట్యాప్ చేశారు, ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, రైట్. స్పష్టంగా చెప్పమనండి వాళ్ళని. రైట్. చంద్రబాబు నాయుడు గారు అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసినటువంటి రైట్. చరిత్ర దీపక్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిది. అసలు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఎవరు ఫోన్ ట్యాప్ చేశారు, ఈ విషయంలో అసలు క్లారిటీ లేదు, సమాధానం ఒక చెప్పండి సార్. అసంబద్ధమైన కోర్టు కూడా ఆరోపణలు అడిగింది సార్. చేస్తున్నారు అని. కోర్టుకు కూడా సాక్ష్యాధారాలు పెట్టాల్సిన దీపక్ అవసరం రెడ్డి గారు, వాళ్ళు. దీపక్ రెడ్డి గారు, చెప్పమనండి. ఒక్క నిమిషం. కంప్లైంట్ ఇచ్చింది ఒక మాజీ జడ్జి గారు కంప్లైంట్ ఇచ్చినారు. ఆ? ఆయన ఏమన్నా మామూలు మనిషి కాదు, సిగ్గుపడాల వీళ్ళు. ఆ స్థాయి మనిషి ఇచ్చిన జడ్జి కంప్లైంట్ న్యాయ అని చెప్పి. వ్యవస్థను వదిలిపెట్టాలి. వాళ్ళ సొంత ఎంపీ మీ నా రెండు పార్టీకి నెంబర్లు సంబంధించిన ట్యాప్ అవుతున్నాయని సంగతి వాళ్ళు మాట్లాడండి. అంటున్నారు. రైట్. మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని మేము అంటున్నాం. ఎందుకంటే ఆ కంప్లైంట్ క్లియర్ గా ఇవ్వండి. ఆ సౌండ్ కంప్లైంట్ డిఫరెన్సెస్ ఇవ్వండి సార్. కనబడతా ఉన్నాయి. రైట్. మేము చెప్తా ఉన్నాము, ఇవన్నీ ఎవిడెన్స్ వస్తాయి. వీళ్ళు ఉలిక్కి పడుతున్నారు. మేమే ఎవిడెన్స్ ఉలిక్కి బయటికి పడలేదు. రాకూడదు. ఓకే. వీళ్ళు మా ఉలిక్కి పడాల్సినటువంటి ప్రభుత్వం పట్టకపోతుంది అని పరిస్థితిలో చెప్పి మేము లేము. లైన్ మేము ఎవరికి కట్టి భయపడేటువంటి ఒక్కొక్కరు ప్రశ్న ఒక్కొక్కరు లేదు. మాట్లాడుతూ మేము వస్తారు. ప్రజలకు మాత్రమే ఒక జవాబుదారులు. రోజు ఓపిక పట్టలేరా మీరు? ఒక వారం రోజులు ఓపిక పట్టలేరా? ఓకే. మీరు నీతివంతులైతే ఎందుకు స్వాగతించడం లేదు మీరు రైట్. సెంట్రల్ ఏజెన్సీస్ నమ్మని చెప్పి? మేము సిద్ధంగా ఉన్నాం సార్. రైట్. ఏ విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నాము. ఓకే. వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే, రైట్. నీతి నిజాయితీ సిగ్గు శరం ఉంటే వీళ్ళకి రైట్. సాక్ష్యాధారాలతో బయటికి రమ్మనండి, రైట్. తెలుసుకుంటాం. రైట్. ఓకే. ఓకే. అంటే వాళ్ళు మీ రెండు పార్టీల మధ్య రాజకీయపరమైన ఆరోపణలు, ప్రచారోపణలు, ఈ విమర్శలు అనేది ఒకటైతే, రెండోది ఇప్పుడు రేపు కూడా కోర్టులో విచారణ వస్తుంది కాబట్టి ప్రభుత్వం తరఫున మీరు కూడా ఒక సమాధానం చెప్పాలి. ఇంకా ఆ సమస్య కూడా వస్తుంది కాబట్టి ఇది న్యాయపరమైన అంశాలు ఉన్నాయి, అలాగే రాజకీయపరమైన అంశాలు ఉన్నాయి కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఆధారాలతోనే కోర్టుకు వెళ్ళారు పిటిషనర్ అని టీడీపీ అంటోంది, సిబిఐ దర్యాప్తుకు డిమాండ్ చేస్తోంది. ఎలాంటి విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నాము, ఇది పూర్తిగా శుద్ధ అబద్ధం, దీన్ని ఒక వ్యవహారంగా మార్చారు, అసలు ఎవరు ఫోన్ ట్యాప్ చేశారు, ఎవరు చెప్పారన్న దానిపైన క్లారిటీ లేదు తెలుగుదేశం పార్టీ కానీ మిగతా వాళ్ళకన్నా వాదన అధికార పార్టీ వైపు నుంచి వస్తుంది కాబట్టి చూద్దాం రేపు హైకోర్టులో రేపు కూడా విచారణకు రాబోతుంది కాబట్టి ఏం జరగబోతుంది అనేది. ఇది వాళ్ళ బిహైండ్ ద హెడ్లైన్స్. థ్యాంక్ యూ దీపక్ రెడ్డి గారు, థ్యాంక్ యూ కాకమా రాజశేఖర్ గారు.